హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే నువ్వుల ఉండలు చేయాలి అని అనుకున్నాను. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో కావాల్సినవి అయితే నువ్వులు, ఇలా తురుముకున్న బెల్లం, అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం తురుముకున్న కొబ్బరి, అలాగే పల్లీలు, ఇంకా పుట్నాల పప్పు. మేమైతే దీన్ని మంచి పప్పులు అంటాము. ఇవన్నీ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా ప్యాన్ తీసుకొని తీసి పెట్టుకున్న నువ్వులన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఈ నువ్వుల్ని కడిగి నీట్గా, అందులో ఇసుక అలా ఏమన్నా ఉంటుంది కదా, ఇవైతే పొలంలో పండినవి అన్నమాట. అందుకనేసి నీట్గా కడిగి ఎండపెట్టుకొని ఇలా చేసుకుంటున్నాను. ఇలా ఈ నువ్వుల్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే చిటపట అంటాయి కదా, అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం నువ్వుల ఫ్లేవర్ వాసన వస్తుంది, అప్పటి వరకు అయితే నీట్గా ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకొని వేయించుకుంటే అసలు మాడిపోవు. ఇంకా అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మీరు వేయించుకున్న నువ్వుల్ని పక్కకు తీసి పెట్టుకొని కొంతసేపు అయితే చల్లార్చుకోండి. ఇంతలోపు అదే ప్యాన్లో వేరుశనగ పప్పులు వేసుకొని వేయించుకోండి. వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా వేరుశనగ పప్పులు కానీ ఏవైనా కూడా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకున్నాము అంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇవి కూడా నీట్గా వేగిపోయిన తర్వాత వీటిని అయితే ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ సేమ్ అదే ప్యాన్ లో పుట్నాల పప్పు, అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరిని రెండింటిని దోరగా వేయించుకోండి. ఇవైతే తొందరగా వేగిపోతాయండి. జస్ట్ ఊరికే సిమ్ లో పెట్టేసి ఒక 2 minutes అలా అనిన తర్వాత దించేసేయండి. ఇందులో మెయిన్ కొబ్బరి వేయడానికి కారణం కూడా ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసమేను. ఇంకా అంతేకాకుండా కొబ్బరి మనకు బాడీకి కూడా చాలా మంచిది కదా, సో అందుకనేసి నేను ఇక్కడ కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను. మీరైతే యాడ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏం లేదు, కానీ కొబ్బరి చాలా మంచిదని చెప్పేసి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నీట్గా ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవగానే మనమైతే తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. దీన్ని కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలకైతే పొట్టు తీసుకోండి. పొట్టు ఉన్నా కూడా ఏం కాదు, అందుకే నేను పెద్దగా అయితే పొట్టు తీయలేదు, కొంచెం మాత్రమే పొట్టు తీసుకున్నాను. పొట్టు ఉంటే ఇంకా మంచిదన్నమాట. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేయించుకున్న పప్పులు, అలాగే కొబ్బరి, ఇంకా పుట్నాల పప్పు, వాటితో పాటు తురుముకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లంను కూడా కొంచెం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో నువ్వులు ఇంకా కొంచెం బెల్లం అయితే వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. బెల్లం అయితే చూసుకొని వేసుకోండి, సరిపడా వేసుకోండి. ఇదిగోండి చూడండి, ఇదేమో నువ్వుల పిండి ఇలా బాగా ముద్దగా వస్తుంది. ఇంక ఇందులో నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా, సో అదే సరిపోతుంది అనమాట. ఇంక ఇదేమో పక్కన పుట్నాల పప్పు అదంతా ఉంది కదా, అది నేను ఇదైతే మళ్ళీ మిక్సీ వేస్తున్నాను. ఎందుకో నాకు అంత మంచిగా గ్రైండ్ అయినట్టు అనిపించలేదు, అందుకని మళ్ళీ మిక్సీ వేసి రెండింటిని, ఆ పప్పుని దీన్ని రెండింటిని అయితే కలిపాను అనమాట. ఇలా నీట్గా ఇలా వైట్గా లేకుండా బ్లాక్గా వచ్చేలాగా మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి. ఇంకా ఇందులో అయితే మీరు చెప్పాను కదా, నెయ్యి అయితే వేయాల్సిన అవసరం లేదు. నెయ్యి వేసుకుంటే అంత ఫ్లేవర్ అంటే బాగుండదు, టేస్ట్ బాగుండదని నా ఫీలింగ్. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి లేకుండా ఇలానే నీట్గా ఉండలంతా తీసేసుకొని బాగా కలుపుకోండి. ఇదిగోండి, ఇలా అయితే ఉండలు చేసి పెట్టుకోండి. ఉండలు అయితే బాగానే వస్తాయి, ఎందుకంటే గ్రౌండ్నట్లో ఆయిల్ ఉంటుంది, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది, అలాగే నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు ఆ ఆయిలే అదే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించినా కూడా మరుసటి రోజుకైతే కొంచెం ఆయిలీగా వచ్చేస్తాయి, అదేం ప్రాబ్లం లేదు. ఇంక ఇలా ఉండలు చేసి పక్కనైతే పెట్టేసుకోండి. అలాగే రోజు ఒకటి తినండి, హెల్త్కి అయితే చాలా మంచిది. డెలివరీ అయిన వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు, అదే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయి ఆపరేషన్ అయి ఉంటుంది కదా, వాళ్ళకి చాలా మంచిది. నడుములు బాగా గట్టి పడతాయి నువ్వులు తింటే. సో ఇంకా వీటిల్ని నేనైతే ఒక
బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంక ఇలా మూత పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఈ వీడియో యూస్ఫుల్ వీడియో అనే అనుకుంటున్నాను. పిల్లలకి కానీ, పెద్దోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరు తిన్నా ఈ లడ్డూలు అయితే చాలా మంచిది. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.